నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 45 డివిజన్లకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఎమ్మెల్సీ కోటిరెడ్డి తెలిపారు. కార్పొరేషన్లోని 45 డివిజన్లలో మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుకొని నల్గొండ మేయర్ పీఠాన్ని పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీ ఫారంలో అందజేసే ఆథరైజేషన్ లెటర్ ఫారం ఏను బీఆర్ఎస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి చంద్రశేఖర్కు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. నల్గొండ పట్టణంలో కంచెల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి తప్ప మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. నల్గొండ పట్టణంలోని ప్రతి డివిజన్లో అభివృద్ధిపై మాత్రమే చర్చ జరుగుతోందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించారని, ప్రజల అభివృద్ధికే పట్టం కట్టబోతున్నారని అన్నారు. మొత్తం 48 డివిజన్లలోని మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంచెల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్య గౌడ్, చీర పంకజ్ యాదవ్, మాలే శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నాగార్జున తదితరులు ఉన్నారు. రేపు 11వ తేదీన జరగబోయేటువంటి నల్లగొండ సంబంధించి కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి రోజు. ఆ క్రమంలోనే మా పార్టీ ఆదేశాల మేరకు ఫామ్ ఏ ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేసినాం. మా వాళ్ళు 48 కార్పొరేటర్స్ స్థానాల్లో కూడా వాళ్ళందరూ నామినేషన్లు దాఖలు చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. సాయంత్రం వరకు అదంతా పూర్తి అవుతుంది. పార్టీ ఆదేశానుసారం మేము ఏ ఫామ్ సబ్మిట్ చేయవాలి కాబట్టి ఈరోజు సబ్మిట్ చేసినాం. వాతావరణం చూసినప్పుడు 48 వార్డులలో మెజారిటీ స్థానాలు ఈ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మాకు ఇప్పటికి దొరికినటువంటి సర్వే అంచనాల ప్రకారంగా నల్లగొండ ప్రజానీకం ఏం ఆలోచిస్తున్నారంటే అభివృద్ధి. ఇప్పుడు మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన శాసనసభ్యునిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, అన్న భూపాల్ రెడ్డి గారు శాసనసభ్యునిగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం నేతృత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని నల్లగొండ ప్రజానీకం మొత్తం ప్రతి కార్పొరేటర్ ప్రతి వార్డులో కూడా అభివృద్ధి మీద చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ జరిగేటువంటి క్రమంలో బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి వాళ్ళ దృష్టికి వచ్చింది. అభివృద్ధికే పట్టం కడతారు అనేటువంటిది మాకు వస్తున్నటువంటి సమాచారం. డెఫినెట్గా 48 స్థానాల్లో మెజారిటీ స్థానాలను మేమే కైవసం చేసుకోబోతున్నాం.